వెల్కమ్ టు అన్ముల ఆంధ్ర ఛానల్. మనము ఇప్పుడు చింతల వెంకటరమణ స్వామి టెంపుల్కి వచ్చాము. చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ అనంతపూర్ జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో ఉంది. చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ను మొట్టమొదటిసారిగా చింతల రాయస్వామి టెంపుల్ అని అంటారు. చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ను నిర్మించినది ఎవరంటే పెమ్మసాని తిమ్మరాయుడు నిర్మించాడు. విజయనగర రాజుల కాలంలో నిర్మించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారు. ఈ దేవాలయము మన భారతదేశంలో కెల్లా మహోన్నతమైన దేవాలయం అని చెప్పవచ్చు. ఈ దేవాలయంలో గోపురం అయితేనేమి, శిల్పకళ అయితేనేమి, వాస్తుకళ అయితేనేమి చాలా మంచిగా ఉన్నవి, చాలా గొప్పగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ దేవాలయం నిర్మించిన రాజులు అయితేనేమి బాగా నిర్మించారు. ఇప్పుడు ఒక్కొక్క కట్టడం గురించి, దేవాలయం గురించి మనం తెలుసుకుంటాము. ఇందులో ముఖ్యంగా దేవుణ్ణి చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ అని ఎందుకంటారంటే, వెంకటరమణ స్వామి చింత చెట్టులో ఉన్నాడు కాబట్టి చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ అంటారు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని చింతలరాయ స్వామి టెంపుల్ అని కూడా అంటారు. టెంపుల్లో గోడలు చూడండి, శిల్పాలు ఎంత చక్కగా నిర్మించారో. శిల్ప నైపుణ్యం చూడండి ఎలా ఉందో, నీట్గా చెక్కారు. గ్రానైట్ రాయితో నిర్మించడం జరిగింది. నల్ల గ్రానైట్ రాయితో చాలా అందంగా చెక్కారు. చూడండి ఎంత బాగుందో, ఎంత డిజైన్ ఉందో చూడండి, ఎంత ఆకర్షణగా ఉందో చూడండి. ఈ స్తంభంలో స్తంభాలుగా చెక్కడం జరిగింది. చూడండి ఇక్కడ చూడండి, ఇవి చూడండి చాలా అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నారాయణుడు బాగా చెక్కడం జరిగింది. శిల్పాలను చాలా అందంగా చెక్కారు, చాలా గొప్పగా నిర్మించడం జరిగింది. స్తంభాలు చూడండి, స్తంభము చూడండి ఎంత బాగా నిర్మించారో. ఆ శిల్ప నైపుణ్యం చూడండి, ఆ రోజులలో ఎంత బాగా నిర్మించారో. ఈ బొమ్మ చూడండి అసలు ఎంత అందంగా నిర్మించారో చూడండి, చాలా అందంగా ఉన్నాయి. అసలు ఆ రోజులలో శిల్పులు ఎంత బాగా చెక్కారో చూడండి. అసలు ఏనుగుది, ఇది చిన్న ఏనుగుతో ఎలా నిర్మించారో చూడండి. అసలు సంస్కృతంలో ఉన్నటువంటి శాసనమును చూడండి. ఆ రోజులలో పెమ్మసాని తిమ్మనాయుడు ఈ శాసనమును వేయించడం జరిగింది. ఒకసారి చూడండి, శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారు. అప్పుడు నిర్మించినప్పుడు పెమ్మసాని తిమ్మనాయుడు వేసినటువంటి శాసనము సంస్కృతంలో ఉంది. చూడండి ఒకసారి స్తంభం చూడండి, స్తంభంలో స్తంభం ఉంది, ఎంత పెద్దగా నిర్మించారో చూడండి. ఒక్కసారి శిల్పకళ చూడండి, ఒక్కసారి బాగా ఎంత గొప్పగా చెక్కారో శిల్పాలను. నువ్వే చెప్పండి. దీన్ని బలిపీఠం అంటారు. ప్రపంచంలో ఇటువంటి బలిపీఠం అనేది ఎక్కడ లేదు, ఓన్లీ తాడిపత్రిలోనే ఉంది. ఈ బలిపీఠంలో చూడండి, రాతిలో మనం అనుకున్న కోరికలను ఇలా తిప్పుతిగిన నెరవేరడం జరుగుతుంది. ఈ బలిపీఠంని ప్రత్యేకత ఉంది. ఈ బలిపీఠము నైపుణ్యం చూడండి, అసలు ఎంత బాగా చెక్కారో శిల్పులు. ఈ స్తంభాలు అయితేనేమి, ఈ శిల్పాలు అయితేనేమి ఎంత అందంగా నిర్మించారో చూడండి ఒక్కసారి.
బలిపీఠంలో మనం ఇలా తిప్పిగిన మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకము. అలాగే జరుగుతుంది. ఈ బలిపీఠం అనేది ఎక్కడ లేదు, ఈ తాడిపత్రి సిటీలోనే ఉంది ఈ బలిపీఠం అనేది. ఇది హంపీలో తర్వాత అతిపెద్ద రాతి రథము తాడిపత్రి సిటీలోనే ఉంది. ఇక్కడ నుంచి ఈ హంపీలో నుంచి ఈ రంధ్రంలో నుంచి ఒక్కసారి చూస్తే దేవుడు వెంకటరమణ స్వామి కనిపించడం జరుగుతుంది. ఈ రాతి రథాలు చూడండి, రాతి చక్రాలు చూడండి ఎంత బాగా గొప్పగా నిర్మించారో. రాతి రథం చూడండి. హంపీ తర్వాత ఇదే గొప్ప రథమని చెప్పుకుంటున్నారు చరిత్రకారులు. ఎంత నైపుణ్యంగా నిర్మించారో చూడండి. రాతి రథం, చక్రం, రాతి చక్రం, స్తంభాలను నిర్మించడం జరిగింది. వీటిని మ్యూజికల్ పిల్లర్స్ అంటారు. మనము కొట్టినమంటే సప్త స్వరాలు వినిపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత బాగా నిర్మించారో. ఈ శిల్పాన్ని చూడండి, సింహాన్ని ఎలా నిర్మించారో చూడండి. చూడండి రాతి స్తంభాలు. ఈ శిల్పం చూడండి ఎంత బాగా నిర్మించారో. ఈ శిల్పం యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఈ ఏనుగును చూడండి, రాతి ఏనుగును చూడండి ఎంత బాగా నిర్మించడమో జరిగిందో చూడండి. నీట్గా ఎంత అందంగా నిర్మించారో చూడండి. ఈ శిల్పంలో చూడండి ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రం యొక్క గొప్పతనం చాలా గొప్పగా నిర్మించడం జరిగింది. రాతిలో ఈ రంధ్రాలను నిర్మించారు. అంతేకాకుండా ఇక్కడ నెక్లెస్ మాదిరి నెక్స్ట్ ఇక్కడ కూడా చిన్న చిన్న రంధ్రాలను నిర్మించడం జరిగింది. చాలా నైపుణ్యంతో నిర్మించారు శిల్పకారులు ఆ రోజులలో. ఇక్కడ ఉన్నటువంటి రాతిలో చిన్న చిన్న రంధ్రాలను నిర్మించడం జరిగింది. ఇటువల నుంచి అటువైపు మనం చూపించవచ్చు ఈ రంధ్రాలను. ఇంత బాగా నిర్మించారు ఆ రోజులలోనే. చూడండి ఎంత అందంగా నిర్మించారో. వీటిని స్తంభాలు నిర్మించారు. చాలా అందంగా నిర్మించడం జరిగింది. చూడండి ఎంత బాగా నిర్మించడం జరిగిందో. శిల్పాలను చూడండి ఎంత అందంగా ఉన్నాయో. రాతి ఏనుగు చూడండి ఎంత అందంగా నైపుణ్యంగా నిర్మించడం జరిగిందో. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. హనుమంతుడు చూడండి. ఇక్కడ నుండి రామాయణము స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రామాయణం గోడలపై నిర్మించినటువంటి దేవాలయం ఇదే చెప్పవచ్చు. మన భారతదేశంలోకెల్లా రామాయణమును గోడల మీద చెక్కడం జరిగినటువంటి దేవాలయం ఒక్క తాడిపత్రిలోనే ఉందని చెప్పవచ్చు. ఎక్కడ లేదు, మన భారతదేశంలో ఈ తాడిపత్రి సిటీలోనే ఉంది. ఇక్కడ నుంచే రామాయణం స్టార్ట్ కావడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి సంస్కృతంలో రాశారు శాసనము. ఇక్కడ నుండి రామాయణం ప్రారంభమవుతుంది. అక్కడ సీతాదేవి అశ్వత్థ వృక్షం కింద కూర్చొని ఉంది. రావణుడు అలా ఉన్నాడు చూడండి ఒక్కసారి.
రావణుడు చూడండి, ఇక్కడ సంస్కృతంలో రాశారు చూడండి. మూడు స్థాయిలలో రామాయణాన్ని చెక్కడం జరిగింది. ఫస్ట్ స్థాయి, సెకండ్ స్థాయి అట్లా చెక్కడం జరిగింది. చూడండి ఒక్కసారి. చూడండి, ఇక్కడ చూడండి, హనుమంతుడు తన తోకనే ఆసనంగా చేసుకొని కూర్చున్నాడు. ఇక్కడ రావణుడు దశకంఠునిగా ఉన్నాడు, 10 తలతో ఉన్నాడు. ఆయన కూర్చొని ఇవ్వలేదని ఆయన ఆసనం వేసుకొని తోకనే ఆసనంగా వేసుకొని కూర్చున్నాడు. దీని యొక్క ప్రత్యేకత ఇది, ఎక్కడ లేదు. ఈ విధంగా నిర్మించడం జరిగింది తాడిపత్రిలోని వెంకటరమణ స్వామి టెంపుల్లో. మెయిన్ ఇదే స్పెషాలిటీ. ఈ టెంపుల్కు ముఖ్యమైన గొప్పతనం తెచ్చినటువంటి కళ ఈ శిల్పమే మెయిన్. దశకంఠుని రావణాసుని యొక్క శిల్పమే గొప్పదని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగా చెక్కారు. చూడండి, ఇక్కడ పై స్థాయిలో వచ్చేసి మహాభారతాన్ని చెక్కడం జరిగింది. ఇక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తడం జరిగింది. ఒకసారి మహాభారతాన్ని కూడా ఆ పై వరుసలో చంపడం జరుగుతుంది. విమానం గోపురంతో నిర్మించారు ఈ దేవాలయాన్ని. దీన్ని ద్రావిడ శైలి అంటారు. ద్రావిడ శైలి అంటారు ఈ గోపుర నిర్మాణాన్ని. ద్రావిడ శైలితో ఆ రోజులలో నిర్మించడం జరిగింది. పెమ్మసాని తిమ్మానాయుడు నిర్మించాడు. మొత్తం రాయి, నల్ల రాయితో గ్రానైట్ రాయితో నిర్మించారు ఆ రోజులలో. చూడండి ఎంత ఓకే. చిన్నగా బాగా అందంగా నిర్మించడం జరిగింది శిల్పాలతోటి. అక్కడ చాలా చాలా నైపుణ్యం ఉంది, శిల్ప నైపుణ్యం బాగా నిర్మించడం జరిగింది అక్కడ. ఇక్కడ చూడండి, రాతి శిల్పము చాలా అందంగా ఉంది. అందమైన అమ్మాయిని ఎలా నిర్మించడం చూడండి. రాయితీతో నిర్మించారు, చాలా అందంగా నిర్మించడం జరిగింది.